కొన్ని చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి విముక్తి పొందడానికి చేసే ముద్రని అగ్రముద్ర అంటారు. అగ్ర అంటే ముందు పైన అని. చేతులు రెండు నమస్కార స్థితిలో పెట్టాలి, అన్ని వేళ్ళు కలిపి ఉంచాలి, బొటన వేళ్ళు కూడా కలిపి ఉంచాలి. రెండు చేతులు కలిపితే నమస్కార ముద్ర అంటారు, ప్రణాముద్ర అంటారు. ఈ విధంగా పెట్టి భుజాల లెవెల్లో చేతులు ముందుకు చాపి ఉంచాలి. ఈ స్థితిలో మోచేతులు వంగకూడదు. ఒక నిమిషం లేకపోతే 2 నిమిషాల కన్నా ఎక్కువ సమయం ఉండకూడదు. కళ్ళు మూసుకొని కూర్చోవాలి. కూర్చునే స్థితిలో వజ్రాసనం లేకపోతే సుఖాసనంలో కూర్చోవచ్చు. నడుము తల తిన్నగా ఉంచాలి. కళ్ళు మూసుకొని మరొకసారి వినండి. కళ్ళు మూసుకొని ఈ విధంగా 1 నిమిషం లేకపోతే అర నిమిషం, మరీ చేయగలిగితే 1.5 నిమిషాల కన్నా ఎక్కువ చేయకూడదు. ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, సకారాత్మక ఆలోచనలు వస్తాయి, నకారాత్మక ఆలోచనలు పోతాయి. అంటే మంచి ఆలోచనలు వస్తాయి, చెడు ఆలోచనలు ఆటోమేటిక్గా మన మనసులో వచ్చిపోతాయి. ఎందుకు పోతాయి? దీనికి కారణం ఏమిటి అంటే ఆక్సిజన్, మన కదలిక చలనం ఉండడానికి కారణం ఆక్సిజన్, గాలి వల్లనే చలనం జరుగుతుంది. మనం శ్వాస తీసుకుంటాం, వదులుతాం, దీనివల్లనే మనం చైతన్యవంతంగా ఉంటాం. ఎప్పుడైతే చేతులు ఈ విధంగా భుజాల లెవెల్లో చాపి ఉంచి నమస్కార స్థితి పెట్టామో, శ్వాస కంఠం నుంచి పైభాగంలోనే ఫిలప్ చేయబడుతుంది. ఎప్పుడైతే పైభాగంలో శ్వాస నింపబడుతుందో తలలోకి ఆక్సిజన్ ఎక్కువగా వెళ్తుంది. ఆక్సిజన్ తలలోకి వెళ్ళినప్పుడు మంచి ఉద్దేశాలు రావడం కాకుండా భక్తి భావన, గురు భావన ఇటువంటివన్నీ జరుగుతాయి. అందుకే ఈ అగ్రముద్ర చాలా బాగా పనిచేస్తుంది.